దేని చేత మనం ఆశీర్వదించబడతాం? కృప చేత. అసలు నా పోటోడు నిలబడడానికి కారణం ఏంటి? కృప. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనై ఉన్నానన్నాడు. ఎవరైనా? పౌలు. పరిచర్య దేని వలన ఉంది? కృప. నాకు బలం ఎక్కడిది? జ్ఞానం ఎక్కడిది? కృప. ప్రతి విషయంలో మీరు ఆలోచిస్తే కృపకు మించినది లేదు. దాని కొరకు, కృపా కటాక్షముల కొరకు పోరాడదాం. పోరాడడం అంటే ధర్నాలు చేయటం కాదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవడం, దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడం, కన్నీళ్లు కార్చడం. దేవా, నడుస్తున్నప్పుడు, కూర్చుంటున్నప్పుడు, దేవా నీ కృప నాకు దూరము చేయొద్దు, నీ కృప నన్ను విడిచిపెట్టనివద్దు. ఎందుకంటే కృప గర్విష్ఠులకు దూరం అయిపోయింది, అజ్ఞానులకు దూరం అయిపోయింది. మీరు గమనించండి, సౌలు కృప పొందాడు, కానీ అతని అజ్ఞానం వలన కృప దూరం చేసుకున్నాడు. అవును కదండి? ఎందుకు దూరమైంది సౌలుకి కృప? సౌలు కృప ఎందుకు దూరమైందండి? దైవజనుడు అంటే తన మనసులో లెక్క కూడా లేదు.